నా పేరు డి ప్రశాంతి కుమారి, హెడ్ మాస్టర్ GTWG స్కూల్ బందపల్లి. ఈ మధ్యకాలంలో మా స్కూల్లో జరిగిన ఈ ఇష్యూ విషయంలో ఏంటంటే మా దృష్టికి వచ్చింది, కానీ అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయం కూడా మాకు తెలియదు. అది ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ ఎవరు తీశారు, ఎలా బయటకు వెళ్ళిందని తెలియదు. మా దృష్టికి వచ్చాక మా తరపున మేము కొంత విచారణ అనేది జరపడం అనేది జరిగింది. అది మాత్రం మా విచారణలో కూడా అది ఎక్కడ జరిగిందా లేకపోతే బయట వాళ్ళు పేరెంట్స్ ఎవరు తీశారనేది కూడా మాకు తెలియదు. మేము పై అధికారుల నుంచి కూడా మాకు వచ్చింది. పై అధికారులకు మేము తెలియజేసిన వెంటనే వాళ్ళ నుంచి మాకు మేడం గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ షోకాజ్ నోటీస్కి మేడం గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నారు. ఎక్స్ప్లెనేషన్ మేడం గారు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నది మాకు ఎవరికి తెలియదు. ఆవిడ డైరెక్ట్గా PO గారికి అప్రోచ్ అయ్యి ఉన్నారు. అంటే ఆవిడకి కాళ్ళు మరి నొప్పిగా అనిపించాయో, హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందో తెలియదు. ఆవిడ పిల్లలతో అనేది కాళ్ళు పట్టించుకోవడం అనేది ఫోన్ మాట్లాడుకుంటూ జరిగింది అనేది, అంటే నేను చూసిన పేపర్లో చూసిన దాని ప్రకారం నేను అనుకుంటుంది అండి. ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఆవిడ వెర్షన్లో మరి అంటే హెల్త్ ఇష్యూ ఏదో ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఉంటున్న మేడం పేరు యవ్వారం సుజాత గారు, LFL HM గారు. ఆ మేడం గారు హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయని చెప్పేసి అనడం అనేది నేను చాలాసార్లు విన్నాను. మరి ఆ హెల్త్ ఇష్యూస్ విషయంలో మరి ఆ విధంగా చేయాల్సి వచ్చిందేమో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.